పోగొట్టుకున్న 57 మొబైల్స్ ను రికవరీ చేసి బాధితులకు అందజేసిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్. జనగామ జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలలో చోరీ పోగొట్టుకున్న 57 మంది బాధితులకు మొబైల్ ఫోన్లు ఈ రోజు జనగామ ఏసీపీ కార్యాలయం నందు మొబైల్ పోగొట్టుకున్న వారికి జనగామ పోలీసులు అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ మొబైల్ పోగొట్టుకున్న వారు అధైర్యపడక సిఈఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఇలా చేస్తే వెంటనే పోలీసు వారు మీ ఫోన్ ని ట్రాక్ చేసి మీకు అందిస్తారు. ఇట్టి విషయంలో ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారు మీడియా ముఖంగా తెలియపరిచారు. పోగొట్టుకున్న ఫోన్లను వారికి అందిన వెంటనే బాధితుల పోలీసులు వారికి కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 57 మందికి వారి సెల్ ఫోన్లు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా సెల్ ఫోన్ పోగానే ధైర్యంతో సిఆర్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారందరికీ కూడా వారి సెల్ ఫోన్స్ 57 మందిని ఈరోజు 57 ఫోన్లను వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టినప్పుడు భయపడకుండా సిఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. లేకుంటే మా పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీసులో ఒక నోడల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. వాళ్ళకు వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళు ఈ యొక్క సిఆర్ పోర్టల్లో నమోదు చేసి ఈ ఫోన్ వేరే వ్యక్తి ఎవరైతే దీన్ని వాడుతున్నాడో అతని దగ్గర నుంచి మనం సేకరించి మళ్ళీ మీకు తిరిగి తెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అన్ని పోలీస్ స్టేషన్లో 57 ఫోన్లు రికవర్ చేసినాం. దాంట్లో జనగాంలో 11, బచ్చనపేట 5, నరపేట 5, తరగోపుల 2, స్టేషన్ గన్పూర్ 3, చిల్పూర్ 3, రఘునాథ్పల్లి 3, లింగాలగన్పూర్ 3, వర్ధనపేట 2, అదేవిధంగా రాయపర్తి 7, పాలకుర్తి 9, దోర్పుల 4, మొత్తం 57 సెల్ ఫోన్స్ ఈరోజు రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ప్రెస్ సమక్షంలో వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క సిఆర్ పోర్టల్లో మనం సెల్ ఫోన్ పోగానే ఏదైతే సెల్ ఫోన్లో సిమ్ ఉంటుందో దాన్ని మళ్ళీ రీయాక్టివేట్ మనం వేరే ఫోన్లో చేసుకోవాలి. అదేవిధంగా మీ సేవా సెంటర్లో మిస్సింగ్ ఆర్టికల్గా ఒకటి మనం చలానా కట్టాలి. ఆ తర్వాత https www.crgov.in అనే పోర్టల్ ఓపెన్ చేసి దాంట్లో మీ యొక్క ఐఎంఐ నెంబర్ అది ఏదైతే డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అని నింపిన తర్వాత అది ఆ పోర్టల్లో మీ యొక్క ఫోన్ పోయిన విషయం రికార్డ్ చేయబడుతుంది. ఆ తర్వాత మాకు వచ్చిన నోటిఫికేషన్ ద్వారా మేము ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉందో కనుక్కొని ఆ ఫోన్ను తీసుకొచ్చి తిరిగి మళ్ళీ ప్రజలకు ఇప్పించే బాధ్యత మాది. ముఖ్యంగా ఈ యొక్క ఫోన్లలో మనం సైబర్ క్రైమ్ ఎక్కువగా చూస్తుంటాం. చిన్నపిల్లలకు ఫోన్లు ఇచ్చే ముందు చూసుకోవాలి. దాని ద్వారా గేమ్స్ ఆడేటప్పుడు సైబర్ క్రైమ్ అయి మీ ఫోన్లలో ఉన్న డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అత్యవసర సమయాల్లో 100ను డయల్ చేసి దాని యొక్క ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ ఏరియాలో కొత్త వ్యక్తులు సంచరించిన ఈ దొంగతనాలు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మా పోలీస్ శాఖకు తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీ ఏరియాలో ఏమైనా అసాంఘిక శక్తులు కానీ అసాంఘిక కార్యక్రమాలు జరిగితే మాత్రం కంపల్సరీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తెలియజేయాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.